అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ కు బ్యాంకర్లు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లో నగరంలోని బ్యాంకర్లందరితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ లో భాగంగా నగరాభివృద్ధికి వచ్చే 15 సంవత్సరాలకు సరిపడా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు ప్రణాళికలను ఇంజనీరింగ్ సిబ్బంది డిపిఆర్లు సిద్ధం చేయగా దానికి ఖర్చయ్యే వ్యయం దాదాపు నీటి సరఫరాకు 319 కోట్లు మరియు భూగర్భ డ్రైనేజీకి 733 కోట్లు కాగా ఇందులో 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా 25% రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి బ్యాంకర్లందరూ కలిపి 50% సహకరించవలసిందిగా కమిషనర్ బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో నగరంలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, అకౌంట్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం 2025 కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. వెదురుపావులూరు గ్రామానికి చెందిన 19 మంది, వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన 52 మంది, మొత్తం 71 మందికి పట్టాలు అందజేశారు. అదనంగా 31 మందికి పొసెషన్ సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేశారు. మొదటి విడతలో ఇప్పటికే 200 మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో అమలులోకి వచ్చిన జీవో 30 ద్వారా పేదలకు ఆస్తి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడిస్తూ గన్నవరం మండలంకు కోనాయి చెరువు పైప్లైన్ పనులకు 5 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 11 కోట్లకు పైగా, పాఠశాల అభివృద్ధికి 26 లక్షలు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 66 లక్షలు, 7.18 కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కేసరపల్లిలో హెచ్సిఎల్ ద్వారా ఏఐ ట్రైనింగ్ సెంటర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ప్రధాన మార్గమని, పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మెజారిటీ ఎస్సీ ఎస్టీ సోదరిమణులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 30 మందికి వెదురుపోలూరులో ఇక్కడ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం. వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళినా పిఎంఏబీ పథకంలో 2.5 లక్షల రూపాయలు కూడా వాళ్ళు అర్హత కల్పిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి. అంతకుముందు గతంలో రోటరీ క్లబ్ లో 200 పైబడి 200 మందికి పట్టాలు ఇచ్చాం. శాసనసభ్యుడిగా రోజు ఏదో రోడ్డు వేస్తానో డ్రైనేజ్ వేస్తానో వచ్చే ఆనందం కన్నా డెఫినెట్ గా రికార్డుదే కానీ డొక్కాడినాళ్ళు ఎవరైతే దొంగతనంగా ఆక్రమించి బతకడానికి దారి లేక రోడ్ల పక్కన కొండపోరం బోకల దగ్గర ఇల్లేసుకుని ఆక్రమించి ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులు కాని ప్రదేశాలు అయితే లోకేష్ బాబు మంగళగిరిలో 3,005 మందికి పట్టాలు ఇచ్చిన పరిస్థితి. ఆ జీవో 30 ఇష్యూ చేస్తే ఆ జీవో 30 ల్యాబ్స్ అవుతుంటే మళ్ళీ వెళ్ళి గన్నవరంలో ఇంకా పట్టాలు ఉన్నాయని లోకేష్ బాబుకి చెప్పి దీన్ని ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తే ఇంకా గన్నవరం నియోజకవర్గం 4 మండలాల్లో ఎక్కడ ఇవ్వగలిగితే అక్కడ ఇస్తానని చెప్తే దాన్ని ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసిన పరిస్థితి. ఆ సంవత్సరం ఎక్స్టెండ్ చేయటం వల్ల మళ్ళీ గన్నవరం ఎంఆర్ఓ 100 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో బాబులవాడ ఎంఆర్ఓ గారు కూడా 140-170 రెడీ చేశానని చెప్పాడు. అలాగే ఉంగుటూరు ఎంఆర్ఓ, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ కూడా దీనిలో పనిచేస్తారు. రెవెన్యూ టీం అంతా పనిచేస్తుంది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కోరుతున్నా ఏ గ్రామంలో అయినా ఇలాంటి ఇళ్లు ప్రతి ఊర్లో లేని ఊరు లేదంటే ఏమాత్రం అతిశయలేదు. అక్కడ ఆ గ్రామాల్లో ఆయా గ్రామ పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి అవి గనక మనం జీవో 30 కిందకి అవకాశం ఉంటే పరిశీలించి మీరు వాళ్ళకి ఇళ్ల పట్ట ఇప్పిస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మీ ద్వారా పట్టా వచ్చింది. మనం ప్రభుత్వాన్ని కోరి జీవో 30ని ఎక్స్టెండ్ చేసాం. ఒక్క అవినిగట్లో 40 పట్టాలు తప్ప ఇంకెక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి. లోకేష్ బాబు తర్వాత హైయెస్ట్ పట్టాలు ఇచ్చింది ఆయన 3,005 ఇస్తే మనం 305 ఇచ్చాం. కానీ ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సంవత్సర కాలాన్ని ఉపయోగించుకుని ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని అప్పీల్ చేస్తున్నా, ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ మీరు పరిశీలించి ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఇవ్వగలమో ఆఖరి లబ్ధిదారుడు వరకు అర్హత ఉండి అది చెరువో లేకపోతే ఇరిగేషన్ ల్యాండ్ అయితే తప్ప, ఇరిగేషన్ ట్యాంకో కాలువ అయితే తప్ప ఇంకే రకమైందైనా అర్హత ఉన్న వాళ్ళందరికీ మీరు పట్టాలు ఇస్తే
మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ చాలా మంది వచ్చారు, వెళ్ళారు. వాళ్ళు ఏదో 2-3 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయే పరిస్థితి. కానీ ఇవాళ కూడా ఏవిఎస్ రెడ్డినే కృష్ణా జిల్లా గుర్తుపెట్టుకుందంటే, ఆయన విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిందంటే కరకట్టకి కానీ జిల్లాకి కానీ ఆయన చేసిన సేవలే తప్ప మీ అధికారుల మేలు కూడా ప్రజలు మర్చిపోరు. గన్నవరం ఎంఆర్ఓ డెఫినెట్గా ఈ 300 కుటుంబాలు గన్నవరం ఎంఆర్ఓ రిటైర్ అయిపోయినాక ఏ ఊర్లో ఉన్నా కూడా పలానా శివయ్య నేతను నాకు పట్టా ఇచ్చాడని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ఎమ్మెల్యే ఇచ్చాడని చెప్పుకుంటారు. ఆ దిశగా మిగతా ఎంఆర్ఓలు కూడా గన్నవరం ఎంఆర్ఓని ఆదర్శంగా తీసుకుని ఈ 3 మండలాల్లో ఉన్న ఇళ్ల స్థలాన్ని త్వరితగతిన పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతూ, అలాగే అన్యాక్రాంతంగా మట్టి తవ్వి గత పాలకులు ప్రతి గ్రామంలో మనకేం వస్తుందో చూసుకుని పందికొక్కుల్లా దోచుకుతిన్న పరిస్థితి. చిన్న పిల్లలు 34 మంది మరణం కూడా మరి కలిసివేస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ పాపంలో మీకు భాగం లేదో అని అడుగుతున్నాను. మళ్ళీ ప్రభుత్వం డీసిల్ చేయమని అవకాశం ఇచ్చి 15 రోజులు అయితే సూరంపల్లిలో ప్రారంభించిన ఏది చూసినా రావణ కాష్టంలో అవని పరిస్థితి. చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లున్న చెరువుల్లో తాడి చెట్లు తవ్విన పరిస్థితి. దాదాపు సగానికి పైగా చెరువుల్ని 15 అడుగులు, 20 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులా తవ్వేసిన పరిస్థితి. వాటి మీద ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చా. ఓన్లీ తోటకు అనుకూలంగా ఉన్న ఎంత 196 ఏకర్స్ గన్నవరం మండలం కానీ 79+29 బాపులపాడు కానీ 2 చెరువులు ఉంటూరులో ఉన్నాయంటే ఇంకా డేటా రాలేదు నా దగ్గర. అలాగే విజయవాడలో లేని పరిస్థితి. అలాగే దీంతో పాటు పొద్దున నర్సింగ్ దానికి అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళా పెదవరపల్లి హాస్పిటల్కి. వాళ్ళు 2 కోట్ల రూపాయలు వెచ్చిచ్చి వాళ్ళ డబ్బులతో భవనం కడతా అన్నారు. నర్సింగ్కి ట్రైనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 2 కోట్ల రూపాయలతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అంటే నర్సుల్ని స్కిల్డ్ నర్సుల్లాగా మార్చడం, అంటే మిడ్ వైఫ్ కింద లేకపోతే అలాగే వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళ స్టైఫండ్ కూడా చాలా తక్కువ ఉంది. గతంలో వెటర్నరీ విద్యార్థులు వచ్చిన అసెంబ్లీకి వెళ్తుంటే దారిలో పడితే మేము మాడితే వెటర్నరీ విద్యార్థులకి 4-5 వేల రూపాయలు ప్రభుత్వం పెంచింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డెఫినెట్గా నర్సుల సమస్యను కూడా అడ్రస్ చేస్తానని చెప్పా. అట్లా స్టాఫ్ నర్స్ అనే దాన్ని కూడా వాళ్ళు తొలగించి మార్చాల్సిన అవసరం ఉందని వాళ్ళు కొన్ని కోరికలు కోరారు. వాటిని కూడా శాసనసభ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారి జీవన స్థితిగతులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల సమస్య పట్టించుకుని ఆసుపత్రి అధికారులు వారితో పనులు మాత్రం చేయిస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పాత ప్రాంగణం వద్ద పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు కొనసాగింది. వారి ఆందోళనకు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెలల తరబడి జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వేతనాలు లేకపోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, కుటుంబ భారం మోయలేక కార్మికులు అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వేతన బకాయిలు చెల్లించడంతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి చెల్లించాల్సిన వేతన బకాయిలను జమ చేసి సమ్మెను విరమింపచేయాలని విజ్ఞప్తి చేశారు. జీతాల సమస్య పట్టించుకుని ఆసుపత్రి అధికారులు వారితో పనులు మాత్రం చేయించడం పట్ల కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులు, స్వీపర్స్ వీరందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఇదే. దీనికి కలిగిన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం మాకు తెలిసి వచ్చింది, ప్రభుత్వం గత 4 మాసాలుగా యాజమాన్యానికి ఇవ్వవలసినటువంటి నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టు సకాలంలో వీళ్ళందరికీ కూడా జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారనేటటువంటిది నగ్న సత్యం. కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నిస్తాననేటటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల దీన స్థితి ఏ రకంగా ఉన్నదో అర్థం అవుతా ఉన్నది. ఒక నెల కాదు, ప్రతి నెల ఇదే పరిస్థితి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు చెప్తా ఉన్నారంట, ఇప్పుడు కాదు ఇంకా వారం రోజులైనా మీకు జీతాలు రావు అని చెప్పి, మీకు జీతాలు రాకపోయినా పనులు చేయమని చెప్పి ఆయన మట్టికి చెప్తాడు. ఆయనకి మట్టికి 1వ తారీఖే ప్రభుత్వం జీతం అందకపోతే మట్టికి ఆయన ఆందోళన చెందుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా 1వ తారీఖున వాళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే, దానికి భిన్నంగా ఈ రోజు ప్రతి నెల ఈ రకమైనటువంటి ఆందోళన చేసి పోరాడి వారి కష్టాన్ని
ప్రతిఫలం ఇవ్వాల్సినటువంటిది సకాలంలో ఇవ్వాలి. ఇవ్వకపోగా వాళ్ళు రోడ్ల మీద కూర్చోబెట్టి ఈరోజు గత 3-4 రోజులుగా కూర్చుంటే వారందరూ కూడా లాస్ అప్పే. జీతాలు ఇస్తారా? పని చేసేటటువంటి దానికి జీతాలు ఎవరు? పని చేసిన దానికి సకాలంలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే ఏ రకంగా పేదవారు బతికేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలుకే ఇప్పుడు చూసినట్లయితే నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ దొరకట్లా, పెట్రోల్ దొరకట్లా. లేనటువంటి పరిస్థితుల్లో ఈ సామాన్య కుటుంబాలు ఏ రకంగా ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి. నెలల తరబడి ఈ రకమైనటువంటి జీతాలు ఇవ్వకుండా ఉంటే వారు ఏ రకమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారనేటటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అందుకనే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీరందరినీ కూడా ఆప్కాస్లో విలీనం చేయాలి. ఆప్కాస్లో విలీనం చేయాలి. ప్రతి నెల కూడా టైం బాండెడ్గా 1వ తారీఖు 5వ తారీఖు ఖచ్చితంగా ఆ రోజున జీతాలు ఇచ్చేటటువంటి పద్ధతిలో ఆ చర్యలు చేపట్టాలి. అంతేకాదు ఇవాళ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్కి లాభాలు వస్తాయి. లాభాలు వచ్చిన నాడు వీళ్ళకి అధిక జీతం ఇవ్వరు కదా, ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా. కాంట్రాక్టర్ తన యొక్క వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి పరిస్థితిలో పెట్టుబడిగా కొంత పెట్టుకొని 1 నెల 2 నెల ప్రభుత్వం దగ్గర నుంచి రాబోయేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని వీళ్ళని ఆదుకునేటటువంటి దానికోసం ఆలోచన చేయకుండా రోడ్ల మీద వేయడం సరైనటువంటిది కాదు. వచ్చిన 7 నెలల నుండి కూడా మాకు ఇదే సమస్య అయిపోతుందండి. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవర్లో ఉన్న పవర్ స్టార్ కళ్యాణ్ గారు మాకేం చేయలేకపోతున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళకి సమస్యని పరిష్కారం చేస్తారని మేము విన్నాం. కానీ ఈ రోజు వరకు మరి పదవిలోకి ఎక్కిన తర్వాత హాస్పిటల్లో ఎలా ఉంది ఏంటి ఏం చేస్తున్నారని కనీసం పట్టించుకోవట్లేదు. ఇక్కడ చూస్తేనేమో 2-3 రోజులు ఇవాళకి ధర్నా జరుగుతుంది. ఏ అధికారి కూడా వచ్చి స్పందించి అమ్మ ఏంటి ఉద్యోగం ఎందుకు చేయట్లేదు, జీతాలు ఇస్తున్నారా లేదా, ఎండలో ఎందుకు కూర్చుంటున్నారు, కింద కూర్చున్నారు, ఎండ దెబ్బ తగిలిద్ది, మీకేమైనా అయ్యిద్ది, ఆరోగ్యం పాడైద్ది, ప్రజలకు సేవ చేయాల్సిన మీరు ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు అని ఎవరో కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. అయితే సూపరింటెండెంట్ గారు అయితే చేస్తే చేయండి లేకపోతే లేదంటున్నారు. వేరే వాళ్ళనైనా పెట్టుకొని చేయించుకుంటున్నారు మా పని, కానీ మమ్మల్ని స్పందించట్లేదు. మాకే ఆ జీతాలు ఇస్తే మేమే చేస్తాం కదా. నిన్నటి వరకు లేని సమస్య ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వమే పట్టించుకుంటే మా పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుందని మేము అడుగుతున్నాము. మా వాళ్ళు కొంతమంది కూడా పడిపోయారు, ఎండ దెబ్బ తగిలి చాలా హీన స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పటికైనా స్పందించి వచ్చి మమ్మల్ని చూసి పట్టించుకొని 2 నెలల జీతాలు మాకు ఇప్పించండి. ప్రతి నెల 10వ తారీఖు మాకు జీతం ఇచ్చి ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంట్లో సరిగ్గా మాకు కరెంటు బిల్లు కట్టక ఫీజులు తీసుకెళ్ళిపోయి చీకటింట్లో ఉంటున్నాము. మరి భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు ఇచ్చే 10,000 మాకు ఏమాత్రం సాల్వో. కాంట్రాక్ట్ ఎంత తింటున్నాడో ఎంత ఇస్తున్నాడో మాకు తెలియదు, కానీ జీతం అయితే సరిగ్గా టయానికి ఇవ్వలేకపోతున్నాడు. కాంట్రాక్ట్ అని మాకు వద్దు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ సమస్యలు మాకు వద్దు. గవర్నమెంట్లో తీసుకోండి, గవర్నమెంట్ జీతం ఇచ్చినప్పుడు మేము తీసుకుంటాము. అదేమనంటే సూపరింటెండెంట్ గారు డ్యూటీ అయితే చేయండి, జీతం అయితే ఇప్పుడు లేదని కరాఖండిగా చెప్పాడు. రమేష్ అంటండి కాంట్రాక్ట్ వచ్చాడు నిన్న, వచ్చి నేనైతే మీకు వేయను, మీరు ఎన్ని రోజులైనా కూర్చోండి కానీ మీకు జీతం అనేది ఇప్పుడు రాదు, డ్యూటీలకు వెళ్తేనే జీతం వేస్తానంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ లో ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. ధర్మవరం నరసాపురం ఎక్స్ప్రెస్ స్టేషన్ కు చేరుకున్న సమయంలో రిజర్వేషన్ బోగీల్లో టికెట్ల తనిఖీలు నిర్వహిస్తున్న టీసీని చూసి టికెట్ లేని ఓ వ్యక్తి అకస్మాత్తుగా రైలు పైకెక్కి హల్చల్ చేశాడు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు తీవ్ర ప్రయత్నాల తర్వాత అతన్ని సురక్షితంగా కిందకి దింపి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మతి స్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన కారణంగా రైలు దాదాపు అరగంట పాటు గుడివాడ స్టేషన్లో నిలిచిపోయింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి దారుణంగా చంపిన వైనం కలవరానికి గురి చేసింది. హనుమాన్ జంక్షన్ లో హెచ్డి మార్ట్ ఓనర్ వడ్డీ క్రాంతి కిరణ్ దారుణ హత్యకు గురయ్యారు. హనుమాన్ జంక్షన్ లో హెచ్ మార్ట్ ఓనర్ వడ్డీ క్రాంతి కిరణ్ దారుణ హత్యకు గురయ్యారు. హెచ్ మార్ట్ ఓనర్ వడ్డీ క్రాంతి కిరణ్ షాపులు కట్టేసి ఇంటికి వెళ్లే సమయంలో జరిగిన ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ కి చెందిన రామినేని రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న వడ్డీ క్రాంతి కిరణ్ ను కారుతో విచక్షణ రహితంగా వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన వైనం వడ్డీ క్రాంతి కిరణ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్ లో గ్రామీణ వాతావరణం ఉలికిపాటుకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో మాదక ద్రవ్యాల విక్రయాల లక్ష్యంగా సాగుతున్న అక్రమ దందాను అజిత్ సింగ్ నగర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. న్యూ రాజరాజేశ్వరిపేట పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సిఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట కేజీఎఫ్ అపార్ట్మెంట్ సమీపంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ మెరుపు దాడిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జక్కం ఝాన్సీ, షేక్ అహ్మద్, రంజాన్ జాఫరీ పడియారు, నాగభూషణం, గొర్రెపూడి, లక్ష్మీనారాయణ, గుమ్మడి సంజయ్ బాబును అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.